ప్రైజ్ లాడండి. రాజుల గ్రంథం మొదటిది 6వ అధ్యాయం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలీను ఏలిన 4వ సంవత్సరమందు జీబ్ అను 2వ మాసమున అంటే 2వ నెలలో అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ఆమేన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు ఇడిపించబడిన తర్వాత కూడా వాళ్ళు సొంత స్థలానికి, సొంత ప్రదేశానికి స్వతంత్రులుగా వాళ్ళకి విడుదల కలిగిన తర్వాత కూడా వాళ్ళు స్వతంత్రులుగా బతకవలసిన సమయం వచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలులు ఎలా దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి సేవించారంటే ఉన్నత స్థలాలపైన బలులు, అర్పణలు పూర్వీకులు ఇచ్చేవారండి. ఇవే ఇప్పుడుకి కంటిన్యూ అవుతున్నవి. ఎందుకంటే వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొందారు, కానీ దేవుణ్ణి ఆరాధించటానికి వాళ్ళకి దేవుని మందిరం అనేది అప్పటికి లేదు. ఇశ్రాయేలు జనం ఐగుప్తు దేశం నుంచి వచ్చినాక కూడా 480 సంవత్సరాల దాకా వాళ్ళకి మందిరం అనేదే లేదు. హల్లెలూయా. ఈ బలులు, అర్పణలు, మా దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నత స్థలాల మీద వాళ్ళు బలులు అర్పించటం, పచ్చని చెట్టును చూసి నీడ మంచిది అని ఎంచి దాని కిందనే వాళ్ళు బలులు ఇవ్వటం అనేది పూర్వం నుంచి ఉందండి. సమూయేలు గ్రంథం ఇవన్నీ చదువుకుంటే ఆ సిచ్యువేషన్లన్నీ కూడా మనకి బయలుపరచబడతాయి, తెలిసిద్ది. ఈ రాజుల గ్రంథం, ద్వితీయోపదేశకాండం ఈ వీటిల్లో కూడా ఉంటాయండి. ఇశ్రాయేలును నడిపించటం మొదలుపెట్టిన తర్వాత వెంటనే వాళ్ళు స్వాస్థ్యం అయితే పొందారు. స్వాస్థ్యాన్ని పొందుకున్నాక వాళ్ళకి దేవుణ్ణి ఆరాధించడానికి సరైన ప్లేసే దొరకల, మందిరం అనేదే లేదు.